సో ఈరోజు క్లాస్లో మనము ఎస్టేబుల్ మల్టీ వైబ్రేటర్ మీద ప్రాబ్లమ్స్ డిస్కస్ చేద్దాము. ఓకే, సో ఇక్కడ చూడండి ప్రాబ్లము. ఫైండ్ ద పీరియడ్ ఆఫ్ అవుట్పుట్ and the frequency of oscillation of an stable multivibrator with R1 is equal to R2, that is equal to 25 kilo ohms, and C1 is equal to C2, that is equal to 0.2 microfarads. What we have to calculate? We have to calculate the total time period here. What is the total time period of the stable multivibrator? T is equal to T1 plus T2. What is T1? T1 is equal to 0.693 R1 C1. T1 की ఫార్ములా ఏంటి? 0.693 R1 C1. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే R1 is equal to R2 అని ఇచ్చారు అండ్ C1 is equal to C2 అని ఇచ్చారు. ఓకే, ఇన్ సిమిలర్ వే T2 is equal to 0.693 R2 C2. So instead of R2 C2 we may substitute R1 C1. So what is the total time period? T is equal to ఏమవుతుంది, రెండు ఈక్వల్ కాబట్టి T1 is equal to T2 కాబట్టి ఏమవుతుంది, 2 into 0.693 R1 C1. 2 into 0.693 అంటే 1.386 R1 C1. ఓకే, సో ఇక్కడ మనకి R1 వాల్యూ తెలుసు, C1 వాల్యూ తెలుసు, జస్ట్ సబ్స్టిట్యూట్ చేయండి. సో మనకి ఇక్కడ ఏమొస్తుంది, టోటల్ టైం పీరియడ్ వస్తుంది. వాట్ ఈస్ ద టోటల్ టైం పీరియడ్? 6.9 milliseconds. 6.9 milliseconds. సో దీని నుంచి T1 ఎంతో క్యాలిక్యులేట్ చేయొచ్చు, T2 ఎంతో క్యాలిక్యులేట్ చేయొచ్చు. సో ఇది హాఫ్ చేస్తే మనకి T1 T2 వాల్యూస్ వస్తాయి. ఆఫ్టర్ దట్ యూ హ్యావ్ టు క్యాలిక్యులేట్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఆసిలేషన్. What is the frequency? F is equal to 1 by total time period, 1 by T. So 1 by T ante 1 by 6.9 milliseconds. So that is equal to 144.9 hertz. 144.9 hertz. Okay, సో మనకి ఇలా ఒక ప్రాబ్లం అడుగుతారు. వీ హ్యావ్ టు రిమెంబర్ ద ఫార్ములా. అవునా, టోటల్ టైం పీరియడ్ క్యాలిక్యులేట్ చేయాలి అంటే T1 వాల్యూ తెలియాలి, T2 వాల్యూ తెలియాలి, దెన్ ఓన్లీ వీ విల్ గెట్ టోటల్ టైం పీరియడ్ T. సో T1 అంటే ఫార్ములా 0.693 R1 C1, T2 అంటే 0.693 R2 C2. ఫ్రమ్ దిస్ ప్రాబ్లం సో మనకి ఏమి ఇచ్చారు, ఇక్కడ R1 is equal to R2 ఇచ్చారు, C1 is equal to C2 ఇచ్చారు. సో దాన్ని అజ్యూమ్ చేసుకొని మనం టైం పీరియడ్ అలానే ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఆసిలేషన్ ని క్యాలిక్యులేట్ చేసాం. ఓకే, అండ్ నెక్స్ట్ సో ఇక్కడ చూడండి ఇంకొక ప్రాబ్లము. For the stable multivibrator shown in below figure, if R1 is equal to 20 kilo ohms, R2 is equal to 10 kilo ohms, and C1 value ఇచ్చారు, C2 value ఇచ్చారు, find the frequency of oscillation and duty cycle of the output waveform. సో ఫస్ట్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఆసిలేషన్ క్యాలిక్యులేట్ చేద్దాము, ఆ తర్వాత డ్యూటీ సైకిల్ క్యాలిక్యులేట్ చేద్దాం. ఫ్రీక్వెన్సీ క్యాలిక్యులేట్ చేయాలి అంటే వాట్ ఈస్ ద ఫార్ములా? 1 by T. What is the formula? 1 by T. What is the total time period here? T1 plus T2. What is the total time period here? T1 plus T2. What is T1? T1 find out cheyali ante T1 formula enti 0.693 R1 C1. సో క్యాలిక్యులేట్ చేస్తే R1 వాల్యూ C1 వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే మనకి T1 వస్తుంది. T1 ఎంత వచ్చింది? 277.2 మైక్రోసెకండ్. అలానే T2 వాల్యూ, T2కి ఫార్ములా ఏంటి? T2కి ఫార్ములా 0.693 R2 C2. సో మనకి R2 వాల్యూ ఇచ్చారు, R2 వాల్యూ ఎంత ఇచ్చారు? 10 కిలో ఓమ్స్. C2 వాల్యూ 0.01 మైక్రోఫారెడ్. సో ఇవి కనుక మనం సబ్స్టిట్యూట్ చేస్తే వి గాట్ 103.95 మైక్రోసెకండ్స్. ఆఫ్టర్ దట్ వీ హ్యావ్ టు క్యాలిక్యులేట్ ద టోటల్ టైం పీరియడ్ T1 ప్లస్ T2. సో రెండు మైక్రోసెకండ్స్లో ఉన్నాయి కాబట్టి ఈజీగా యాడ్ చేయొచ్చు. సో 381.15 మైక్రోసెకండ్స్. సో దెన్ ఓన్లీ వీ విల్ క్యాలిక్యులేట్ ద ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఆసిలేషన్. Here the frequency of oscillation F is equal to 1 by T. So 1 by T అంటే ఇక్కడ చూడండి T వాల్యూ సబ్స్టిట్యూట్ చేయండి.
సో టీ వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఎంత వచ్చింది ఇక్కడ 2.623 కిలో హెచ్. 2.623 kilohertz. After that you have to calculate the duty cycle. సో డ్యూటీ సైకిల్ అంటే ఏంటి అసలు మనకు అవుట్పుట్లో వచ్చిన వేవ్ ఫామ్ ఎంతసేపు ఆన్ టైంలో ఉంటుంది అనేది మనకి డ్యూటీ సైకిల్. సో ఆ పర్సంటేజ్ మనం క్యాలిక్యులేట్ చేస్తాము. సో డ్యూటీ సైకిల్కి ఫార్ములా ఏంటి అంటే ఆన్ టైం డివైడెడ్ బై టోటల్ టైం. ఆన్ టైం డివైడెడ్ బై టోటల్ టైం. టోటల్ టైం అంటే ఏంటి? ఆన్ టైం ప్లస్ ఆఫ్ టైం. ఆన్ టైం ప్లస్ ఆఫ్ టైం వేస్తే మనకి డ్యూటీ సైకిల్ వస్తుంది. సో మనకి పర్సంటేజ్ కనుక క్యాలిక్యులేట్ చేయాలి అంటే ఇంటూ 100. ఓకే. సో ఆన్ టైం డివైడెడ్ బై టోటల్ టైం. టోటల్ టైం అంటే ఏంటి? ఆన్ టైం ప్లస్ ఆఫ్ టైం. సో హియర్ ఆన్ టైం అంటే T1. సో ఏ ప్రాబ్లమ్స్లో అయినా కానీ మనము T1ని ఆన్ టైంగా తీసుకుంటాము. సో T1 డివైడెడ్ బై T1 ప్లస్ T2. T1 ప్లస్ T2 అంటే ఆల్రెడీ క్యాలిక్యులేట్ చేసాం కదా, 381.15 మైక్రో సెకండ్స్. 381.15 మైక్రో సెకండ్స్. అండ్ T1 వాల్యూ కూడా క్యాలిక్యులేట్ చేసాం కదా, 277.2 మైక్రో సెకండ్స్. 277.2 మైక్రో సెకండ్స్. సో హియర్ డ్యూటీ సైకిల్ ఈజ్ యూనిట్లెస్. ఈ మైక్రో సెకండ్స్ ఇది క్యాన్సిల్ అయిపోతుంది. సో ఎంత వచ్చింది? 0.727. మీరు ఇంటూ 100 కనుక చేస్తే 72.7%. 72.7% ఇది డ్యూటీ సైకిల్. దీన్ని బట్టి మనం ఏం చెప్పొచ్చు అంటే ఆన్ టైంలో ఎంత పర్సంటేజ్ ఉంటుంది? 72.7% ఉంటుంది. ఆఫ్ టైంలో వచ్చేసరికి సమ్ 28% ఉంటుంది. అంటే అవుట్పుట్ వేవ్ ఫామ్ అనేది ఇలా వస్తుంది, రెక్టాంగులర్ వేవ్ ఫామ్. అవుట్పుట్ వేవ్ ఫామ్ ఏంటి? రెక్టాంగులర్ వేవ్ ఫామ్. సో ఇది డ్యూటీ సైకిల్ అంటే ఆన్ టైంలో ఆన్ పీరియడ్లో ఎంతసేపు ఉంది అనేది మనం క్యాలిక్యులేట్ చేస్తున్నాము. ఓకే. మనకి 50% డ్యూటీ సైకిల్ జనరేట్ చేయొచ్చు, లెస్ దాన్ 50% జనరేట్ చేయొచ్చు. దట్ ఈస్ డిపెండింగ్ ఆన్ ద వాల్యూస్ R1, C1, R2, C2. ఓకే. సో ఇది డ్యూటీ సైకిల్. డ్యూటీ సైకిల్ అంటే ఫార్ములా ఏంటి మనకి? ఆన్ టైం డివైడెడ్ బై టోటల్ టైమ్. డ్యూటీ సైకిల్ అంటే ఎంతసేపు ఆన్ పీరియడ్లో ఉంటుంది అనేది మనం క్యాలిక్యులేట్ చేస్తున్నాము. సో ప్రీవియస్ ప్రాబ్లమ్, ఈ ప్రాబ్లమ్ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే రెండిట్లోనూ కామన్ ఏంటి? టైం పీరియడ్ క్యాలిక్యులేట్ చేయటం అండ్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఆసిలేషన్ క్యాలిక్యులేట్ చేయటం. సో ప్రీవియస్ ప్రాబ్లంలోనేమో మనకి R1 ఈక్వల్ టు R2 ఇచ్చారు, C1 ఈక్వల్ టు C2 ఇచ్చారు. బట్ ఇక్కడ డిఫరెంట్ రెసిస్టర్ అండ్ డిఫరెంట్ కెపాసిటర్ వాల్యూస్ ఇచ్చారు. కాబట్టి T1 అనేది డిఫరెంట్ వాల్యూ, T2 అనేది డిఫరెంట్ వాల్యూ. సో T ఈజ్ ఈక్వల్ టు T1 ప్లస్ T2 వేస్తే మనకి టోటల్ టైం పీరియడ్ వస్తుంది. దాని నుంచి ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఆసిలేషన్ని గెట్ చేసాము. అడిషనల్గా ఇక్కడ మనం ప్రీవియస్ ప్రాబ్లంతో కంపేర్ చేస్తే అడిషనల్గా ఇక్కడ ఏం క్యాలిక్యులేట్ చేసాం మనము? డ్యూటీ సైకిల్. డ్యూటీ సైకిల్ అంటే ఎంతసేపు ఆన్ పీరియడ్లో ఉంటుంది వేవ్ ఫామ్ అనేది మనం క్యాలిక్యులేట్ చేసాము. ఓకే. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఇంకో ప్రాబ్లం అబ్జర్వ్ చేయండి. ఫైండ్ ద రేషియో ఆఫ్ VCC by V. Find the ratio of VCC by V. If a voltage to frequency converter generates oscillations of frequency twice of that when V is equal to VCC. When V is equal to VCC. సో ఫస్ట్ ఇక్కడ మనల్ని ఏం క్యాలిక్యులేట్ చేయమన్నారు? రేషియో ఆఫ్ VCC by V. So we have to calculate VCC by V ratio. ఎప్పుడు? If a voltage to frequency converter generates oscillations of frequency twice of that when V is equal to VCC. జనరల్గా మనం వన్ ఆఫ్ ద అప్లికేషన్ చెప్పుకున్నాం కదా, అస్టేబుల్ మల్టీ వైబ్రేటర్. అస్టేబుల్ మల్టీ వైబ్రేటర్లో మనం ఒక ఆక్సిలరీ వోల్టేజ్ తీసుకుంటే ఆ ఆక్సిలరీ వోల్టేజ్ అనేది ఈక్వలెంట్ ఫ్రీక్వెన్సీగా మనకి కన్వర్ట్ అవుతుంది. సో దట్స్ వై ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ వోల్టేజ్ టు ఫ్రీక్వెన్సీ కన్వర్టర్. సో మనం ఎక్స్ప్రెషన్ కనుక డిరైవ్ చేస్తే, సో ఇది థియరిటికల్ ఫార్ములా మనం ప్రీవియస్గా డిరైవ్ చేసింది. F ఈజ్ ఈక్వల్ టు 1/2RC ln of 1 plus VCC by V. 1 plus VCC by V. So this is the frequency of oscillation of a voltage to frequency converter. So this సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే,
సో దిస్ ఫ్రీక్వెన్సీ జనరేట్స్ ఆసిలేషన్స్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ ట్వైస్ ఆఫ్ దట్. అంటే ఈ ఫ్రీక్వెన్సీ అనేది ట్వైస్ ఆఫ్ ద ఆసిలేషన్స్ని జనరేట్ చేస్తుంది. ఓకే, ట్వైస్ ఆఫ్ దట్ ఫ్రీక్వెన్సీ, ట్వైస్ ఆఫ్ దట్ when V is equal to VCC. So this is the frequency of oscillation when V is equal to VCC. When V is equal to VCC. So if you substitute V is equal to VCC, that is equal to 2 into F1. అంటే F1 అనేది ఏంటి ఫ్రీక్వెన్సీ when V is equal to VCC. If you substitute, so ఏమవుతుంది మనకి 2RC ln of V equal to VCC కాబట్టి 1 plus 1 అంటే we may write ln of 2. సో ఇది క్యాన్సిల్ అయిపోతుంది. సో F is equal to 2F1 కాబట్టి what is F here? 2RC ln of 1 plus VCC by V. ఇక్కడ VCC V అనేవి నాట్ ఈక్వల్. ఓకే, సో ఇక్కడ మనకి ఏమి ఇవ్వలేదు కదా, 1 plus VCC by V. సో ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే ఈ ఆర్సీ క్యాన్సిల్ అయిపోతాయి. దీని నుంచి ఏం రాయొచ్చు మనము? ln of 2 is equal to సో ఈ ఇక్కడ చూడండి 2 ln of ఉంది కాబట్టి దీన్ని ఎలా రాస్తున్నాను అంటే నేను ln of 1 plus VCC by V whole square. 1 plus VCC by V whole square. ఓకే, సో మనం ln of 2 వాల్యూ వేయండి, మీరు క్యాలిక్యులేటర్లో వేస్తే ఈ వాల్యూ ఒకటి వస్తుంది. దానికి ఎక్స్పోనెన్షియల్ చేయండి, నెక్స్ట్ స్క్వేర్ రూట్ అప్లై చేయండి, నెక్స్ట్ -1 చేస్తే మనకి VCC by V రేషియో వస్తుంది. ఒకసారి మనం చూద్దాము ప్రాబ్లము. సో ఇక్కడ చూడండి F1 be the frequency when V is equal to VCC. V equal to VCC దగ్గర ఉన్న ఫ్రీక్వెన్సీని మనం F1 అని తీసుకుంటున్నాం. జస్ట్ యూ హ్యావ్ టు సబ్స్టిట్యూట్. ఏమవుతుంది? 1/2RC into ln of 2. నెక్స్ట్ ఇక్కడ F2 be the frequency when V not equal to VCC. సో అప్పుడు మనకి నార్మల్గానే ఉంటుంది. సో వాట్ ఈస్ ద రిలేషన్ బిట్వీన్ F2 అండ్ F1 ఫ్రమ్ ద డేటా? F2 is equal to 2F1. యూ హ్యావ్ టు సబ్స్టిట్యూట్. F2 is equal to 2F1. ఈ 2 క్యాన్సిల్ అయిపోతాయి, ఈ ఆర్సీ క్యాన్సిల్ అయిపోతుంది. సో దీని నుంచి ln of 2 is equal to ఇది రాయొచ్చు. ఓకే, సో ఇక్కడ చూడండి మనం ఇంకొంచెం దీన్ని మినిమైజ్ చేస్తే మనకి VCC by V రేషియో అనేది వస్తుంది. ఓకే, సో ఫ్రమ్ దిస్ వీ మే గెట్ VCC by V రేషియో. Okay, so what is VCC by V? VCC by V is equal to 0.414. ఓకే, సో ఇలా అడుగుతారు. అంటే మనకి ఈ ఫార్ములా మనకి గుర్తుండాలి. సో మనము అస్టేబుల్ మల్టీ వైబ్రేటర్ యొక్క అప్లికేషన్ చెప్పుకున్నాం కదా. ఇట్ కెన్ బి యూజ్డ్ యాజ్ వోల్టేజ్ టు ఫ్రీక్వెన్సీ కన్వర్టర్. ఎప్పుడు మనం యూజ్ చేయొచ్చు? ఇఫ్ ద 2 రెసిస్టర్స్ R1 and R2 ఆర్ కనెక్టెడ్ టు an auxiliary voltage V అంటే సేమ్ సర్క్యూట్ డయాగ్రామ్ అండ్ సేమ్ డెరివేషన్. బట్ అక్కడ ఫైనల్ వాల్యూ ఏమని చెప్పుకుంటాం మనము? టువార్డ్స్ VCC కాకుండా టువార్డ్స్ V. ఫైనల్ వాల్యూ టువార్డ్స్ V ఛార్జ్ అవుతూ ఉంటుంది. ఓకే, సో ఫ్రమ్ ద సర్క్యూట్ డయాగ్రామ్ ఆఫ్ అస్టేబుల్ మల్టీ వైబ్రేటర్. సో ఫ్రమ్ దిస్ రిలేషన్ వీ మే క్యాలిక్యులేట్ ద VCC by V వాల్యూ. ఓకే, సో ఈ ప్రాబ్లం చాలా ఇంపార్టెంట్ అండ్ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్లో రిపీటెడ్గా అడిగారమ్మా. అండ్ నెక్స్ట్ డిజైన్ ఆఫ్ అస్టేబుల్ మల్టీ వైబ్రేటర్. సో ఈ డిజైనింగ్ పార్ట్ వచ్చేసరికి మనం ఆల్రెడీ చెప్పుకున్నాను. ఏంటి డిజైనింగ్ చేయాలి అంటే మనకి మినిమం డేటా అనేది ఇవ్వాలి. మినిమం డేటా అంటే ఏమేమి ఇవ్వాలి మనకి? HFE మెన్షన్ చేయాలి, IC/SAT మెన్షన్ చేయాలి, అండ్ సప్లై వోల్టేజ్ ఇవ్వాలి. అండ్ ఇక్కడ మనకి సిమెట్రికల్ స్క్వేర్ వేవ్ అనేది, అసిమెట్రికల్ స్క్వేర్ వేవ్ అనేది మెన్షన్ చేయాలి. బట్ ఇక్కడ మనకి డిజైన్ అండ్ ఎస్టేబుల్ మల్టీ వైబ్రేటర్ టు జనరేట్ ఏ స్క్వేర్ వేవ్ ఆఫ్ 1 kHz. సో మనకి ఇచ్చిన ప్రాబ్లంలో ఎటువంటి డేటా ఇవ్వలేదు, అవునా? సో జస్ట్ డిజైన్ ఏ స్టేబుల్ మల్టీ వైబ్రేటర్ టు జనరేట్ ఏ స్క్వేర్ వేవ్ ఆఫ్ 1 kHz. 1 kHz స్క్వేర్ వేవ్ని జనరేట్ చేసే అస్టేబుల్ మల్టీ వైబ్రేటర్ని డిజైన్ చేయమన్నారు. అంటే ఇక్కడ ఫ్రీక్వెన్సీ ఇచ్చారు అండ్ ఇక్కడ మనకి ఏం డేటా ఇవ్వలేదు కాబట్టి ఇక్కడ ఏమని ఎజ్యూమ్ చేసుకుంటాము? సిమెట్రికల్ స్క్వేర్ వేవ్ అని ఎజ్యూమ్ చేసుకుంటాం. ఇక్కడ చూడండి ఫ్రీక్వెన్సీ ఇచ్చారు 1 kHz. దీని నుంచి టోటల్ టైం పీరియడ్ ఏమవుతుంది? 1 divided by 1 kHz చేస్తే 1 millisecond. సో ఇది సిమెట్రికల్ స్క్వేర్ వేవ్ కనుక ఎజ్యూమ్ చేసుకుంటే హియర్ T1 is equal to T2. దట్ ఈస్ ఈక్వల్ టు ఏమవుతుంది? 0.5 milliseconds.
ఓకే. సిమెట్రికల్ స్క్వేర్ వేవ్ అని అస్యూమ్ చేసుకున్నాం. అండ్ ఇంకే డేటా ఇవ్వలేదు కాబట్టి ఇక్కడ జంక్షన్ వోల్టేజెస్‌ని మనం నెగ్లెక్ట్ చేస్తున్నాం. అంటే వీబీఈ సాట్, వీసీఈ సాట్‌ని 0గా తీసుకుంటున్నాము. అండ్ అట్ ద సేమ్ టైమ్ మనకి డిజైన్ చేయాలి అంటే హెచ్ఎఫ్ఈ కంపల్సరీ, ఐసీ సాట్ కంపల్సరీ, వీసీసీ కంపల్సరీ. సో యూ హావ్ టు అస్యూమ్ దోస్ వాల్యూస్. యూ హావ్ టు అస్యూమ్ దోస్ వాల్యూస్. సో మన సిమెట్రికల్ స్క్వేర్ వేవ్ గనక తీసుకున్నట్లయితే, సో ఇఫ్ ఇట్ ఈస్ సిమెట్రికల్ స్క్వేర్ వేవ్, so R1 should be is equal to R2 and C1 should be is equal to C2 when if it is symmetrical square wave. When if it is symmetrical square wave. సో R1 R2కి ఈక్వల్ అవ్వాలి, C1 C2కి ఈక్వల్ అవ్వాలి. ఓకే. సో ఇప్పుడు మనకి డిజైనింగ్‌లో వచ్చేసరికి వీ హ్యావ్ టు క్యాలిక్యులేట్. సో మనం ఆర్డర్ నేను చెప్తున్నాను ఏమేం క్యాలిక్యులేట్ చేయాలి అనే దానికి యూ హ్యావ్ టు క్యాలిక్యులేట్ ఆర్‌సి అండ్ యూ హ్యావ్ టు క్యాలిక్యులేట్ R1, R2 అండ్ C. సో ఇది సిమెట్రికల్ స్క్వేర్ వేవ్ కాబట్టి R1 ఈజ్ ఈక్వల్ టు R2 దట్ ఈజ్ ఈక్వల్ టు R అని తీసుకుందాము. C1 ఈజ్ ఈక్వల్ టు C2 దట్ ఈజ్ ఈక్వల్ టు C అని తీసుకుందాం. కాబట్టి ఫస్ట్ యూ హ్యావ్ టు క్యాలిక్యులేట్ ఆర్‌సి అండ్ దెన్ యూ హ్యావ్ టు క్యాలిక్యులేట్ ఆర్ అండ్ దెన్ యూ హ్యావ్ టు క్యాలిక్యులేట్ కెపాసిటెన్స్ వాల్యూ. ఓకే. సో ఇవి క్యాలిక్యులేట్ చేయాలి. ఇవి క్యాలిక్యులేట్ చేయాలి అంటే మనకి ఎస్టేబుల్ మల్టీ వైబ్రేటర్‌లో ఉన్న 2 స్టేట్స్ ఏంటి? టెంపరరీ స్టేట్స్. సో యూ హ్యావ్ టు చూజ్ వన్ ఆఫ్ ద టెంపరరీ స్టేట్. ఏమని చూస్ చేసుకుందాము? Q2 ఆన్ అని తీసుకుందాము. Q1 ఆఫ్ అని తీసుకుందాం. సో ఒకసారి మీరు అబ్జర్వ్ చేసినట్లయితే Q2 ఆన్, Q1 ఆఫ్. సో మీకు సర్క్యూట్ డయాగ్రామ్ ఐడియా ఉండాలి. సో ఇది సర్క్యూట్ డయాగ్రామ్ మనకి ఎస్టేబుల్ మల్టీ వైబ్రేటర్. సో మనం ఏమేం క్యాలిక్యులేట్ చేయాలి ఇక్కడ ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఆర్‌సి వాల్యూ, ఆర్ వాల్యూ క్యాలిక్యులేట్ చేయాలి అండ్ సి వాల్యూ క్యాలిక్యులేట్ చేయాలి. సో ఇప్పుడు ఇక్కడ ఇది Q1, ఇది Q2. ఓకే. Q2 ఆన్ అని తీసుకుందాము. Q1 ఆఫ్ అని తీసుకుందాం. Q2 ఆన్ కాబట్టి ఇదేంటి మనకి వీబీఈ సాట్. ఇదేంటి మనకి వీబీఈ సాట్. ఓకే. అండ్ నెక్స్ట్ ఇదేంటి మనకి వీసీఈ సాట్. వీసీఈ సాట్. ఓకే. అండ్ మనకి ఏమి ఇచ్చారు? మన డేటా అంటే హెచ్ఎఫ్ఈ వచ్చింది, ఐసీ సాట్ తీసుకున్నాం, వీసీసీ ఇచ్చారు. సో ఫ్రమ్ దిస్ వీ మే క్యాలిక్యులేట్ ఆర్‌సి. ఆర్‌సి వాట్ ఈస్ ఆర్‌సి? ఆర్‌సి ఈజ్ ఈక్వల్ టు వీసీసీ మైనస్ వీసీఈ సాట్, VCC minus VCE sat divided by IC sat, divided by IC sat. IC sat అంటే 10 మిల్లీ ఆంపియర్స్ ఏమో కదా మనం అస్యూమ్ చేసుకుంది. ఓకే. దాన్ని సబ్స్టిట్యూట్ చేయండి. VCC 12 వోల్ట్స్ అండ్ ఈ జంక్షన్ వోల్టేజ్ మనం నెగ్లెక్ట్ చేసాం కాబట్టి 12/10 మిల్లీ ఆంపియర్స్. 12/10 మిల్లీ ఆంపియర్స్. సో మనం RC క్యాలిక్యులేట్ చేస్తాం. నెక్స్ట్ వాట్ వీ హ్యావ్ టు క్యాలిక్యులేట్? వీ హ్యావ్ టు క్యాలిక్యులేట్ ఆర్ వాల్యూ. అంటే ఇక్కడ R1 ఈక్వల్ టు R2 ఈక్వల్ టు R అని తీసుకున్నాం కాబట్టి సో దీన్ని R అని తీసుకుంటాము, దీన్ని R అని తీసుకుంటాం. సో ఎక్కడైతే ఆన్ ట్రాన్సిస్టర్ ఉందో అటు సైడ్ నుంచి కన్సిడర్ చేసుకొని మనం ఇక్కడ ఆర్ వాల్యూ క్యాలిక్యులేట్ చేస్తాం. సో Q1 ఈజ్ ఆఫ్, హియర్ ద కరెంట్ ఈజ్ 0. సో ద టోటల్ కరెంట్ ఈజ్ టువర్డ్స్ ద బేస్ ఆఫ్ ట్రాన్సిస్టర్ Q2. So from this, what is this current? IB2 actual value. IB2 actual value. So we can write R2 is equal to, R2 ante R is equal to, we can write VCC minus VBE sat. VBE sat ante 0 divided by IB2 actual value. IB2 actual value. What is IB2 actual value? This IB2 actual is equal to 1.5 times to the IB2 minimum. 1.5 times to the IB2 minimum. IB2 minimum ఎలా ఉండాలి మనకి? IC2 by HFE. IB2 minimum ఎలా ఉండాలి మనకి? IC2 by HFE. అంటే మనకు ప్రాబ్లంలో ఇచ్చిన డేటా నుంచి ఏ డేటా ఇచ్చారు? IC SAT ఇచ్చారు, HFE వాల్యూ ఇచ్చారు. సో ఫ్రమ్ దట్ వీ కెన్ క్యాలిక్యులేట్ ద రెసిస్టెన్స్ R. సో ఆర్సీ క్యాలిక్యులేట్ చేసాము, ఆర్ క్యాలిక్యులేట్ చేసాము అండ్ దెన్ యూ హ్యావ్ టు క్యాలిక్యులేట్ ద కెపాసిటెన్స్ వాల్యూ. సో ఎలా క్యాలిక్యులేట్ చేస్తాము? సో ఇక్కడ చూడండి మనము సిమెట్రికల్ స్క్వేర్ వేవ్ అని అస్యూమ్ చేసుకున్నాం కాబట్టి T1 ఈజ్ ఈక్వల్ టు T2. సో ద ఫార్ములా ఏమవుతుంది? అస్టేబుల్ మల్టీ వైబ్రేటర్కి 1.386 RC. 1.386 RC. సో ఇక్కడ చూడండి టైం పీరియడ్ ఏంటి మనకి వచ్చింది? 1 మిల్లీ సెకండ్ అండ్ ఆర్ వాల్యూ వచ్చింది 1.386 ఉంది. దెన్ యూ హ్యావ్ టు క్యాలిక్యులేట్ ద కెపాసిటెన్స్ వాల్యూ, రైట్? సో ఇక్కడ చూడండి T ఈజ్ ఈక్వల్ టు 1.386 RC, ఆర్ వాల్యూ వచ్చింది 40 కిలో ఓమ్స్. సో మనం కెపాసిటెన్స్ వాల్యూ క్యాలిక్యులేట్ చేసాం. ఓకే. సో తర్వాత ఫైనల్గా డిజైన్ అన్నప్పుడు ఏం చేయాలని చెప్పాను? యూ హ్యావ్ టు డ్రా ద సర్క్యూట్ డయాగ్రామ్.
సో సర్క్యూట్ డయాగ్రామ్ డ్రా చేసి దాంట్లో మీరు ఆర్సీ వాల్యూ, R1 వాల్యూ, R2 వాల్యూ సబ్స్టిట్యూట్ చేయాలి. ఓకే. సో ఇది డిజైనింగ్ పార్ట్. సో ఇక్కడ మనకి ఇచ్చిన డేటాలో జస్ట్ ఏంటి ఓన్లీ ఫ్రీక్వెన్సీ మాత్రమే మెన్షన్ చేశారు. ఇంకే డేటా మనకి మెన్షన్ చేయలేదు. అలాంటప్పుడు మనం ఏం చేస్తాము, సిమెట్రికల్ స్క్వేర్ వేవ్ అని అస్యూమ్ చేసుకుంటాం. మనకి ఎలాంటి డ్యూటీ సైకిల్ ఇవ్వలేదు అది సిమెట్రికల్లా చెప్పడానికి. సో కాబట్టి సిమెట్రికల్ స్క్వేర్ వేవ్ అని అస్యూమ్ చేసుకొని జంక్షన్ వోల్టేజెస్ని రెగ్యులేట్ చేస్తున్నాము. ఇంకా ఏమేమి అస్యూమ్ చేసుకున్నాం, మినిమం డేటా ఉండాలి కదా డిజైన్ చేయాలి అంటే. ఏంటి ఆ మినిమం డేటా, సప్లై వోల్టేజ్, జంక్షన్ వోల్టేజెస్, హెచ్ఎఫ్ఈ అండ్ ఐసీ సాచురేషన్. ఓకే. సో ఇది డిజైనింగ్లో ఒక మోడల్. ఓకే. సో ఫస్ట్ ఆర్సి, నెక్స్ట్ ఆర్, నెక్స్ట్ సి. సిమెట్రికల్ స్క్వేర్ వేవ్ కాబట్టి R1 ఈక్వల్ టు R2, C1 ఈజ్ ఈక్వల్ టు C2. అలా కాకుండా అసిమెట్రికల్ స్క్వేర్ వేవ్ కండిషన్స్ కనుక ఇస్తే ఏ ఆర్డర్లో క్యాలిక్యులేట్ చేయాలి. ఓకే. సో అది నెక్స్ట్ ప్రాబ్లంలో చూద్దాము. ఇఫ్ ఇట్ ఈస్ అసిమెట్రికల్ స్క్వేర్ వేవ్. సో మనకి ప్రాబ్లంలోనే క్లియర్గా అర్థమవుతుంది సిమెట్రికల్లా అసిమెట్రికల్లా అనేది. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ చూడండి, సిలికాన్ ఎన్పిఎన్ ట్రాన్సిస్టర్స్ విత్ హెచ్ఎఫ్ఈ ఇచ్చారు. డిజైన్ అండ్ స్టేబుల్ మల్టీ వైబ్రేటర్ టు జనరేట్ ఏ స్క్వేర్ వేవ్ ఆఫ్ 1 kHz ఫ్రీక్వెన్సీ విత్ ఏ డ్యూటీ సైకిల్ ఆఫ్ 25%. 25% ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. డ్యూటీ సైకిల్ 25%. అంటే ఆన్ పీరియడ్లో ఓన్లీ 25% మాత్రమే ఉంటుంది. ఆఫ్ పీరియడ్ ఎక్కువగా ఉంటుంది. ఆన్ పీరియడ్ అంటే T1 అని తీసుకోమని చెప్పాను, ఆఫ్ పీరియడ్ అంటే T2 అని తీసుకోమని చెప్పాను. ఓకే. సో ఫస్ట్ ఇచ్చిన డేటా నుంచి సో ఫస్ట్ ఇక్కడ టైం పీరియడ్ క్యాలిక్యులేట్ చేద్దాము. సో ఇక్కడ చూడండి, ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు 1/t కాబట్టి టీ ఎంత ఇచ్చిన డేటా నుంచి 1 millisecond. టీ అంతా ఇచ్చిన డేటా నుంచి 1 millisecond. 1 millisecond అంటే వీ కెన్ రైట్ T1 + T2, రైట్? T1 + T2 ఎంత 1 millisecond. అండ్ నెక్స్ట్ డ్యూటీ సైకిల్ అన్నారు కాబట్టి డ్యూటీ సైకిల్ ఫార్ములా వేస్తున్నాను, ఆన్ టైం డివైడెడ్ బై టోటల్ టైం. అంటే చూడండి, ఆన్ టైం ప్లస్ ఆఫ్ టైమ్, ఆన్ టైం ప్లస్ ఆఫ్ టైమ్. సో ఇక్కడ పర్సంటేజ్లో ఇచ్చారు, డివైడెడ్ బై 100 వేయండి. ఏమవుతుంది, ఇది 0.25 అవుతుంది. 0.25. సో ఇది మల్టిప్లై చేస్తే T1 ఈజ్ ఈక్వల్ టు, అండ్ దీన్ని కూడా ఇటు తీసుకురండి, 0.25 ఇంటూ T1 ఈజ్ ఈక్వల్ టు 0.25 ఇంటూ T2. 0.25 ఇంటూ T2. ఓకే. సో ఇక్కడ 1 - 0.25 అంటే ఏమవుతుంది, 0.75 కదా. సో 0.75 T1 ఈజ్ ఈక్వల్ టు 0.75 T1 ఈజ్ ఈక్వల్ టు 0.25 T2. 0.25 T2. ఓకే. సో ఈ రెండు ఈక్వేషన్స్ని కనుక మనం సాల్వ్ చేసుకున్నట్లయితే ఈ ఈక్వేషన్ ఇక్కడ T1 + T2 1 millisecond. ఓకే. సో ఈ ఈక్వేషన్ ఈ రెండింటిని మనం సాల్వ్ చేసుకున్నట్లయితే T1 వాల్యూ, T2 వాల్యూ వస్తాయి. T1 వాల్యూ, T2 వాల్యూ వచ్చిన తర్వాత T1, T2 వచ్చేసినాయి కదా. సో వాట్ ఈస్ T1? 0.693 R1 C1. 0.693 R1 C1. And next, what is T2? 0.693 R2 C2. 0.693 R2 C2. 0.693 R2 C2. ఓకే. సో అంటే ఇప్పుడు చూడండి, T1 వాల్యూ తెలుసు, T2 వాల్యూ తెలుసు. ఏదర్ C1 కానీ R1 కానీ తెలిస్తే అదర్ వాల్యూ మనం క్యాలిక్యులేట్ చేయొచ్చు. ఓకే. సో ఈ ఫార్ములా ఇలా ఉంచండి. అండ్ నెక్స్ట్ మనం ఇందాక ఏ ఆర్డర్లో ఫైండ్ అవుట్ చేసాము, ఆర్సీ ఫైండ్ అవుట్ చేసాం కదా. ఫస్ట్ ఏదో ఒక ట్రాన్సిస్టర్ ఆన్ అని తీసుకుందాము. ఇన్ సిమిలర్ వే ఇక్కడ కూడా ఆర్సీ క్యాలిక్యులేట్ చేయొచ్చు. ఆర్సీ ఈజ్ ఈక్వల్ టు VCC. ఇక్కడ VCC మెన్షన్ చేయలేదు కాబట్టి యూ హ్యావ్ టు అస్యూమ్ జనరల్గా 12 volts అని తీసుకుందాము. అండ్ VBE SAT. సో ఇక్కడ చూడండి, జంక్షన్ వోల్టేజెస్ని మనం నెగ్లెక్ట్ చేయొచ్చు. ఇక్కడ నెగ్లెక్ట్ చేయమని ఇస్తే కనుక ఇక్కడ సిలికాన్ ఎన్పిఎన్ ట్రాన్సిస్టర్స్ అని ఇచ్చారు. సో సిలికాన్ ఎన్పిఎన్ ట్రాన్సిస్టర్స్ అని ఇచ్చారు కాబట్టి ఇక్కడ మనము వాల్యూ తీసుకున్నాము, 0.3 అని తీసుకున్నాము. 12 - 0.3 డివైడెడ్ బై IC SAT ఎంత వచ్చింది, 1.17 kilo ohm.
1.17 కిలో ఓమ్. ఇక్కడ చూడండి మనము R1 R2 C1 C2 వాల్యూస్ రావాలి అంటే వీ హ్యావ్ టు ఎజ్యూమ్ ఎనీ వన్ ఆఫ్ దెమ్ ఆర్ ఈక్వల్. అంటే ఏంటి ఇక్కడ ఏమని ఎజ్యూమ్ చేసుకుంటున్నాం మనము? సో R1 ఈజ్ ఈక్వల్ టు R2 ఈజ్ ఈక్వల్ టు R అని తీసుకుంటున్నాను నేను. R1 ఈజ్ ఈక్వల్ టు R2 ఈజ్ ఈక్వల్ టు R అని తీసుకుందాం. మనం Q2 ఆన్ కాబట్టి ఇంతకు ముందు ఫార్ములానే VCC మైనస్ VBE సాట్ బై IB2 యాక్చువల్ వాల్యూ. ఇది 12, ఇది 0.7. IB2 యాక్చువల్ వాల్యూ అంటే 1.5 టైమ్స్ టు ద IB2 మినిమం. IB2 మినిమం అంటే IC2 బై HFE. ఇవన్నీ సబ్స్టిట్యూట్ చేస్తే మనకి R వాల్యూ వచ్చింది. ఇప్పుడు చూడండి, ఇన్స్టెడ్ ఆఫ్ R1 అండ్ R2 వీ కెన్ రైట్ R. అండ్ అలానే ప్రీవియస్ దాని నుంచి మనము T1 క్యాలిక్యులేట్ చేసాం, T2 క్యాలిక్యులేట్ చేసాం. T1 వాల్యూ తెలుసు, R వాల్యూ తెలుసు. సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఏమొస్తుంది? C1 వాల్యూ వస్తుంది. ఇన్ సిమిలర్ వే T2 వాల్యూ తెలుసు, R తెలుసు. సబ్స్టిట్యూట్ చేస్తే ఏమొస్తుంది మనకి? T2 వాల్యూ వస్తుంది. ఓకే, సో T2 వాల్యూ వస్తుంది. అవి సబ్స్టిట్యూట్ చేద్దాము. సబ్స్టిట్యూట్ చేసిన తర్వాత మనకి C2 వాల్యూ వస్తుంది. సో ఫైనల్గా మనం ఏం చేయాలి? సర్క్యూట్ డయాగ్రామ్ డ్రా చేయాలి. ఇంతకు ముందు ఉంది కదా సర్క్యూట్ డయాగ్రామ్. సో ఈ సర్క్యూట్ డయాగ్రామ్ ఒకసారి చూసినట్లయితే, ఓకే, సో ఇక్కడ చూడండి మనకి R1 R2 ఈక్వల్ అని తీసుకున్నాం కాబట్టి ఇన్స్టెడ్ ఆఫ్ దిస్ వీ మే రైట్ R. బట్ C1 C2 ఈజ్ డిఫరెంట్ అండ్ RC ఈజ్ డిఫరెంట్. ఓకే, సో ఇలా మనం క్యాలిక్యులేట్ చేసాం. ఓకే, సో మనకి అసిమెట్రికల్ స్క్వేర్ వేవ్ కనుక అయితే, అంటే డ్యూటీ సైకిల్ అలా కనుక మెన్షన్ చేస్తే, యూ హ్యావ్ టు ఎజ్యూమ్ ఐదర్ R1 ఈజ్ ఈక్వల్ టు R2 అని తీసుకున్నాము. ఎందుకంటే కెపాసిటర్ వాల్యూస్ రావాలి కాబట్టి ఏదో ఒకటి మనం ఎజ్యూమ్ చేసుకోవాలి. సో ఇలా ఎజ్యూమ్ చేసుకొని మనము C1 వాల్యూ C2 వాల్యూ ఫైండ్ అవుట్ చేసాము. ఓకే, సో C1 వాల్యూ C2 వాల్యూ వచ్చినాయి. అలానే T1 T2 వచ్చింది. సో 25% డ్యూటీ సైకిల్ అంటే ఆన్ టైంలో 25% ఉంటుంది, ఆఫ్ టైంలో 75% ఉంటుంది. అంటే అవుట్పుట్ వేవ్ ఫామ్ ఇలా వస్తుంది అనమాట మనకి. ఓకే, సో ప్రీవియస్ ప్రాబ్లము ఈ ప్రాబ్లం కంపేర్ చేస్తే, ప్రీవియస్ ప్రాబ్లంలో మనకి ఏంటి? ప్రీవియస్ ప్రాబ్లంకి మనకి సో సిమెట్రికల్ స్క్వేర్ వేవ్ కండిషన్ ఇచ్చారు. ఎందుకంటే అక్కడ డ్యూటీ సైకిల్ ఇవ్వలేదు కాబట్టి వీఆర్ అజ్యూమింగ్ ఇట్ యాజ్ సిమెట్రికల్ స్క్వేర్ వేవ్. కాబట్టి T1 ఈజ్ ఈక్వల్ టు T2, దట్ ఈజ్ ఈక్వల్ టు T/2 అయింది. కాబట్టి అక్కడ T1 T2 ఎప్పుడు ఈక్వల్ అవుతాయి? ఇఫ్ R1 ఈజ్ ఈక్వల్ టు R2 అయినప్పుడు, C1 ఈజ్ ఈక్వల్ టు C2 అయినప్పుడు ఆబ్వియస్లీ T1 ఈక్వల్ టు T2 అవుతుంది. బట్ ఇక్కడ మనకి డ్యూటీ సైకిల్ మెన్షన్ చేశారు కాబట్టి T1 ఈజ్ డిఫరెంట్ అండ్ T2 ఈజ్ డిఫరెంట్. సో ఎలా క్యాలిక్యులేట్ చేస్తాము ఆ వాల్యూస్ మనము? ఫ్రమ్ ద ఫార్ములా ఆఫ్ డ్యూటీ సైకిల్, అంటే ఆన్ టైమ్ డివైడెడ్ బై టోటల్ టైమ్ ఈజ్ ఈక్వల్ టు డ్యూటీ సైకిల్ ఎంత ఇచ్చారో అది వేస్తాము. అలానే టోటల్ టైం ఫ్రీక్వెన్సీ ఇచ్చారు 1 kHz, దాని నుంచి T1 ప్లస్ T2 ఈజ్ ఈక్వల్ టు 1 millisecond అవుతుంది. ఆ 2 ఈక్వేషన్స్ని కనుక మనం సాల్వ్ చేసుకున్నట్లయితే T1 వాల్యూ T2 వాల్యూ వస్తుంది. T1 T2లో మనము సబ్స్టిట్యూట్ చేయాలి అంటే T1 తెలుసు, T2 తెలుసు, అండ్ రెసిస్టర్ వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయాలి. అండ్ దెన్ యూ హ్యావ్ టు క్యాలిక్యులేట్ ద కెపాసిటెన్స్ వాల్యూస్. ఓకే, సో ఇవి మనకి స్టేబుల్ మల్టీ వైబ్రేటర్ డిజైనింగ్ మీద ప్రాబ్లమ్స్. ఓకే, సో మ్యాక్సిమం అన్ని మోడల్స్ కవర్ చేశాను. అంటే మనకి స్టార్టింగ్లో జస్ట్ టైం పీరియడ్, ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఆసిలేషన్ క్యాలిక్యులేట్ చేయమన్నారు, అలానే డ్యూటీ సైకిల్ క్యాలిక్యులేట్ చేయమన్నారు. అలానే డిజైనింగ్లో 2 మెథడ్స్ చెప్పుకున్నాం, ఒకటి సిమెట్రికల్ స్క్వేర్ వేవ్ అయితే, ఇంకొకటి అసిమెట్రికల్ స్క్వేర్ వేవ్ అయితే. సో మనకి కంపల్సరీగా డిజైన్ చేయాలి అంటే ఏ డేటా కావాలని చెప్పాము? HFE కావాలి, IC సాచురేషన్ కావాలి, సప్లై వోల్టేజెస్ కావాలి. ఇవి మనకి కంపల్సరీగా కావాల్సిన డేటా. ఈ డేటా ఇవ్వలేదు అంటే యూ హ్యావ్ టు ఎజ్యూమ్ HFE వాల్యూ అండ్ యూ హ్యావ్ టు ఎజ్యూమ్ IC సాచురేషన్. ఇక్కడ చూడండి సిలికాన్ ట్రాన్సిస్టర్స్ అని మెన్షన్ చేశారు కాబట్టి హియర్ మనం VCE సాట్, VBE సాట్ కన్సిడర్ చేసుకున్నాము. అలా కాకుండా ప్రీవియస్ ప్రాబ్లంలో ఏం మెన్షన్ చేయలేదు కాబట్టి అక్కడ జంక్షన్ వోల్టేజెస్ని నెగ్లెక్ట్ చేసాము. ఓకే.